మనుషులారా అన్నట్టు. యోహాను గారు ఎన్ని రాశారు? ఎన్ని పుస్తకాలు? డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చినాక చెప్పుకోవాలన్నట్టు లేదా? కెమెరా అయిందంట. సూపర్. అడవుడు మనకి చెప్పాడు పిల్లకాయ. 5 యోహాను సువార్త, పత్రికలు 3, ప్రకటన గ్రంథం. ఈ 5 యోహాను గారు రాశారు. అసలు ఈ ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది? పర్పస్, ఉద్దేశం ఎందుకు రాయబడింది అంటే హెచ్చరించడానికి రాయబడింది. నీ బ్రతుకును దిద్దుకో, నీ జీవితాన్ని మార్చుకో, నేను త్వరగా వచ్చి ఉన్నాను అని దేవుడు వాక్యం ఉంది కదా. అంటే దేవుడు మనం హెచ్చరించడానికి రాశాడు. కొన్ని విషయాలు తెలియజేయడానికి రాయబడింది. మరి మనల్ని ఆదరించడానికి కూడా రాయబడింది. నెంబర్ 1 హెచ్చరించడానికి, నెంబర్ 2 తెలియజేయడానికి, నెంబర్ 3 ఓదార్చడానికి రాయబడింది. ఈ గ్రంథాన్ని మనం విభజించినట్లయితే 7 సంఘాలుగా విభజించవచ్చు. 7 సంఘాలు. 2వ అధ్యాయము 1 నుంచి 3:22 వరకు 7 సంఘాల చరిత్ర మనకు కనిపిస్తుంది. 7 ముద్రలు, 7 బోర్లు, 7 వ్యక్తులు, 7 తెగుళ్ళు లేదా 7 పాత్రలు, 7 తీర్పులు. ఆ తీర్పులు ఎవరికి ఉంటాయో ఉంటుంది బైబిల్లో. 7 కొత్త సంగతులు. వాటికి వచనాలు, అధ్యాయాలు అన్ని ఉన్నాయి కానీ చెప్పేకంత లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి ఈ 7 సంఘాలంట పెంతెకోస్తు దినము నుంచి ప్రభు రాకడ వచ్చే వరకు లేదా మనం ఎత్తబడే వరకు ఈ సంఘాలు మన సాదృశ్యంగా ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. చెప్పండి, 7 సంఘాలు పెంతెకోస్తు నుండి ప్రభు రాకడ వచ్చే వరకు మధ్య కాలంలో 7 సంఘాలు ఉన్నాయి. మనం ఏ సంఘ కాలంలో ఉన్నాయో చెప్తా. మనం ఏ సంఘ కాలంలో ఉన్నాం? ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘం క్రీస్తు శకం 70 నుంచి 170 వరకు మధ్య కాలాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందా? 70 నుంచి 170 వరకు. స్వర్ణ సంఘం ఉంది 170 నుంచి 312 వరకు మనకు సూచిస్తుంది. పెర్గమ సంఘం క్రీస్తు శకం 312 నుంచి 606 వరకు. తుతైర సంఘం 606 నుంచి 1780 వరకు ఉంది. అంటే ఆ మధ్య కాలంలోన ఆ సంఘ పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సారదీసు సంఘం 1720 1750 వరకు. ఫిలడెల్ఫియా సంఘం ఉందే, ఈ సంఘం 1750 నుంచి 1900 మధ్య కాలంలో ఈ సంఘ పరిస్థితులు ఉన్నాయి. లవోదికీయ సంఘం 1900 నుంచి మా పోకడ వరకు అంటే ఎత్తబడే వరకు ఆ మధ్య కాలాన్ని సూచిస్తుంది. ఏదమ్మా? లవోదికీయ సంఘం. అంటే ఇప్పుడు మనం ఏ సంఘ పరిస్థితుల్లో ఉన్నాం? ఏ సంఘ కాలంలో ఉన్నాం? ఎఫెసీ సంఘ కాలంలో ఉన్నామా? స్వర్ణ సంఘ కాలంలో ఉన్నామా? పెర్గమ సంఘ కాలంలో ఉన్నామా? తుతైర సంఘ కాలంలో ఉన్నామా? సారదీస్ సంఘ కాలంలో ఉన్నామా? ఫిలడెల్ఫియా సంఘ కాలంలో ఉన్నామా? లవోదికీయ సంఘ కాలంలో ఉన్నామా? ఈ కాల పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1900 సంవత్సరముల నుంచి మన ఎత్తబడే వరకు ఈ కాల పరిధినే లవోదికీయ సంఘ కాలం అన్నారు. ఇప్పుడు ఈ సంఘ కాల పరిస్థితులు అన్న ఎట్లున్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సంఘకాల పరిస్థితులు. దేవుని బిడ్డలారా, 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ సంఘం అంతా ప్రేమను కోల్పోయిన సంఘం అని చెప్తున్నారు. ఎఫెసీ సంఘం ఏది? ప్రేమను కోల్పోయిన సంఘం. అంటే దిగజారిన సంఘం, దిగజారిన జీవితం. యెరూషలేము నుంచి యెరికోకు ఆయన దిగజారుతా ఉన్నాడు. ఎలా దిగజారా? దిగజారిన వ్యక్తి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దొంగల చేతిలో చిక్కిపోయినాడు. మరి నువ్వు ప్రేమలో ఉన్న దిగజారిన పరిస్థితుల్లో ఉన్నామా? మొదటి సంఘమేమో ప్రేమను కోల్పోయిన పరిస్థితుల్లో ఉంది. రెండవ సంఘమేమో శ్రమను అనుభవించిన పరిస్థితుల్లో ఉంది. ఎవరి కోసం శ్రమను అనుభవించింది? యేసయ్య కోసం నిందలైన, అవమానాలైన, బాధలైన ఏదైనా అనుభవించడానికి సిద్ధపడిన సంఘం స్వర్ణ సంఘం. సారత్వము, పాపం కలిగిన సంఘం పెర్గమ సంఘం. ఈ సంఘములో ఏముంది? అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి, యజమేలు ఉన్నది, బిలాము
బాధ ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తం పాపంతో మిళితమైపోయిన సంఘముగా సూచిస్తా ఉంది. తుదైన సంఘం కూడా సేమ్ అనే పరిస్థితి. చారత్వము సిద్ధాంతము పాడైపోయిన సంఘం. నానా రకాల బోధలు వచ్చేసి సంఘం ఏమైపోయింది? పాడైపోయిందమ్మా. మరి మీరు ఎన్ని రకాల బోధలు వింటున్నారు? సారదీస సంఘం వేషధారణతో కూడిన సంఘం. వేషధారణ అంటే తెలుసుగా, బయట ఒక రకం, లోపల ఒక రకం. చర్చిలో ఒక రకం, భర్త దగ్గర ఒక రకం, మిగతా చెప్పాలా? భర్త దగ్గర ఒక రకం, భార్య దగ్గర ఒక రకం, పాస్టర్ దగ్గర ఒక రకం. వేషధారణతో కూడిన పరిస్థితులు ఉన్నాయి సారదీస సంఘములో. ఫిలదెల్ఫియా సంఘం నమ్మకమైన సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘం వల్ల మనం బ్రతకాలని దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాను దేవుని బిడ్డలారా. లవోదికీయ సంఘం ఇటు అటు, ఇక్కడ చల్లగానూ లేదు, వెచ్చగానూ లేదు, నులివెచ్చని స్థితిలో ఉన్నది ఏ సంఘం? మనం ఏ కాలంలో ఉన్నాము? ఇదే పరిస్థితుల్లోనే, ఇదే కాలంలోనే ఎలా ఉన్నాం? ఇటు అటు, ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, మొత్తం విడిచిపెట్టేయడం. ప్రేమను కోల్పోయిన సంఘము చెప్పండి, శ్రమను అనుభవించిన సంఘము చెప్పాలి, జాగ్రత్తము పాపము కలిగిన సంఘము, జాగ్రత్తము సిద్ధాంతం చెడిపోయిన సంఘము, వేషధారణ నిద్రపోయిన సంఘము, నమ్మకమైన సంఘం, ఇటు అటుగా ఉన్న సంఘం. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎంతో మంది ప్రేమను కోల్పోయారంట. మొదటి భక్తి, మొదటి ఆసక్తి, మొట్టమొదటిగా ఉన్న ఆ వైరాగ్యం, ఆ ఆత్మ మంట ఇప్పుడు కనిపించడం లేదు. అది దేవుడు అనే చెప్తా ఉన్నాడు. నీ మొట్టమొదటిగా ఉన్న క్రియలు ఏవి? నీ మొదటి ప్రేమ ఎక్కడ పోయింది? నీ మొదటి ఉత్సాహం, ఉల్లాసం, భక్తి, ఆ వచ్చే విధానం, దేవుడి సన్నిధిలో గడిపే విధానం ఏమైపోయిందని దేవుడు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘాన్ని నువ్వు ప్రేమను కోల్పోయినావు. మర్యాదగా మారు మనసు పొంది ఆ మొదటి క్రియను నువ్వు జరిగించమని దేవుడి వాక్యం చెబుతా ఉంది. దేవుడి బిడ్డలారా, రెండవ సంఘమేమో శ్రమను, దేవుడి కోసం శ్రమను అనుభవించింది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సంఘములో నుండి బయటికి వెళ్ళిన పరిస్థితులు లేనే లేవు. అన్నిటికీ ఓర్చుకున్నది, అన్ని బాధలను భరించింది, అన్ని పరిస్థితులను ఓర్చుకున్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. 7 సంఘాలు పరిస్థితులు బాగలేవు, 2 సంఘాలు మాత్రం బాగున్నాయి. 7లో 2 సంఘాలు సూపర్. స్వర్ణ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం, స్వర్ణ సంఘం గుర్తుపెట్టుకుంది. ఇవి 2 మాత్రం సూపర్. ఏ నేరము లేదు, ఏ నిందలు లేదు. ఈ సంఘాన్ని సూపర్, చాలా బాగున్నారు, మంచి భక్తిగా ఉన్నారు. మొదటి సంఘానికి ఏమో దేవుడు మారు మనసు పొందమని హెచ్చరిక ఇచ్చాడు. దేవుని బిడ్డారు, ఒకవేళ ప్రేమను కోల్పోయిన పరిస్థితులు మనం ఉంటే మారు మనసు పొందవలసిన అవసరత ఎంతో ఉన్నది. ఇంకా నటించే వారిగా మన జీవితాలు ఇంకా నటంలోనే ఉంటే చాలా కష్టం. వేషధారంతో కూడిన పరిస్థితులు మనకు ఉండద్దు. ఒక సంఘానికి 2000 మంది వస్తా ఉన్నారంట. ఎంతమంది? 2000 మంది సంఘమును ఆరాధించడానికి వస్తుంటే ఆరాధన ప్రారంభమైంది. కొంతమంది ముసుగు దొంగలు వచ్చారంట. ఎవరు? ముసుగు దొంగలు వచ్చి గన్నులు పట్టుకొని వచ్చి డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చి, యేసు కావాలన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, యేసు వద్దన్న వాళ్ళంతా వెళ్ళిపోండి. యేసు కావాలనుకుంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుడు కావాలంటే వేసేస్తాం. ముసుగు దొంగలు చేసిన పని ఏంటంటే, నిజంగా దేవుడి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు మాత్రమే వెళ్ళండి. ప్రాణం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోలేని లోపు ఇంచుమించు 2000 మందిలోన అందరూ 20 మంది మిగిలారట. సంఘం ఎంత పెద్దది? మిగిలింది ఎంతమంది? మిగతా వాళ్ళతో ఎవరు?
నటించే వాళ్ళ వేషధారులు కదా. తెలబట్లు ఎత్తుకొచ్చారు, పెదవులు పట్టుకున్నారు, పాటలు పాడేశాం అంత బాగా ఉంది. పరిస్థితులు వచ్చేలోపు దేవుడి కోసం నిలబడాలన్నప్పుడు నిలబడగలిగారా? చూడమ్మా, బతుకుంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు, బతుకుంటే బలిచాదిని బతకచ్చండి. ఎంత అవకాశం వచ్చేట్టు ఎగిరి దూకి వెళ్ళిపోయారు. ఉన్నది 20 మంది స్తోత్రం నాయనా అని ముసుగులేసుకొని దేవుడు చూపిస్తున్నారు. ప్రభువా, నీకోసమే బ్రతుకుతాను, ప్రాణమైన పాడవలను వేషధారమైన బ్రతకలని కన్నీరు కాలుతూ ప్రార్థన చేస్తుంటే ముసుగు దొంగలు ముసుగు తీసేసి పాస్టర్ గారు మనం ఆరాధన చేసుకుందాం. వేషధారులు అంతా బయటికి వెళ్ళిపోయారు. ఉన్నది ఎంతమంది? 20 మంది నమ్మకమైన వాళ్ళు చాలు. వీరి కోసమే దేవుడు ప్రాణం పెట్టాడయ్యా. ఇంతవరకు వీళ్ళంతా మోసపోయారు. సూపర్, ఏమి భక్తి, ఏమి ఆరాధన, ఎంత బాగున్నారు అని పరిస్థితులు బాగా నేర్పిస్తారు. ఏమైపోయారు? అందరూ మరి వేషధారంతో మనం బ్రతుకుతున్నాం. ఇదొక రకం, అదొక రకం, ఇదొక రకములండి. దాని మాట నువ్వు ఎందుకంటావు? అదొక రకం. విన్నారు ఎప్పుడైనా మాట? తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, అదొక రకం సార్ మాటలు. ఎంత చెప్పి చూసాం కానీ ఎప్పుడో మనం మంచి రకంగా మరో మనిషి పొందు, నమ్మకంగా ఉండు, సాక్షిగాను బ్రతకాలని 3వ సంఘానికి చెప్తున్నాడు. 4వ సంఘానికి కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోవాలని చెబుతున్నాడు. 5వ సంఘానికి నువ్వు మెలకువగా ఉండి బలపరచమని చెబుతున్నాడు. 6వ సంఘానికి వాక్యాన్ని కైకొనాలి అని చెబుతున్నాడు. 7వ సంఘానికి తెల్లని వస్త్రములు ధరించుకొని, అంటే నీతి క్రియలు నువ్వు చేయాలి, చాటుగా పెట్టుకోవాలంటే వాక్యమును నువ్వు పాటించాలని సంఘాలకు బలహీనతలు చెప్పాడు. మీరు ఎలా బ్రతకాలో చూపించాడు కదా. ఓకే, ఇప్పుడు మనమున్న సంఘ పరిస్థితులు ఏమని చెప్పుకున్నాము? లవోదికయ సంఘం. ఈ సంఘ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సంఘ పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఎంత భయంకరంగా చూసుకున్నాం దేవుని బిడ్డలారా. రండి, తీర్థం బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. చదవండి 15వ వచనం, లేకపోతే 14 నుంచి చదవండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియు నైన వాడు చూపు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా నుండినా మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చని స్థితిలో నేను ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ సంఘ పరిస్థితి, ఆ సంఘం అంతా జబ్బు చేసిపోయిందంట. సంఘం అంతా జబ్బు పట్టిపోయింది, రోగముతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, గర్వించే పరిస్థితుల్లో ఉన్నారు ఆ సంఘం అంతా. ఇంకా సంఘముల పరిస్థితుల్లో అంట ఉజ్జీవమే చల్లారిపోయిందంట. నామకార్థం వచ్చేసింది. ఏ భక్తి వచ్చేసింది లవోదిక సంఘంలోనికి? నామకార్థ భక్తులు, నామకార్థ క్రైస్తవులు. క్రీస్తు కోసం నిలబడే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? లవోదికీయ కాలంలో మనం ఉన్నాము. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే జబ్బు చేసిన సంఘాలు. అయ్యో, ఏ సంఘానికి వెళ్ళినా జబ్బే జబ్బు. ఏ జబ్బు? కుల జబ్బు, నానా రకాల జబ్బులు బట్టి తిరుగుతా ఉన్నారు. భక్తి వైరాగ్యం ఎవ్వరు కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే గర్వం ఒకటి వచ్చేసింది సంఘాల్లోనికి. మా సంఘం గొప్ప, మేం గొప్ప, మాది గొప్ప, అది గొప్ప అని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు. నామకార్థక క్రైస్తవులుగా ఉన్నారు. పైకి భక్తులాగా అన్ని చేసేస్తున్నాం. మనకు అది కావాలా, ఇది కావాలా, అవ్వ కావాలా, బువ్వ కావాలా. ఇలాంటి పరిస్థితుల్లోన సంఘం ఉంది దేవుని బిడ్డలారా. అంతేకాకుండా చూడండి, నులువెచ్చని సంఘం, భ్రష్టుపడ్డ సంఘం, ఆఖరికి క్రీస్తు లేని సంఘాలుగా ఈ దినాలలో చాలా ఉన్నాయి.
నామకార్థ క్రైస్తవుల మధ్యన దేవుడు ఉంటాడా? ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు దేవుడు ప్రేరేపిస్తున్నాడంట, ఆ సంఘానికి వెళ్ళి సేవకుడిగా ఉండు, అక్కడ ఎవరు సేవకుడు లేడు అని. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆ సంఘం దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ సంఘానికి కాపరిగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడాడు, పంపించాడని చెప్తే, నిజంగా దేవుడు నేను పంపించాడా మా సంఘానికి కాపరిగా? అయితే మరొక వారం ప్రార్థన చేసి రండి సార్, కన్ఫర్మ్ చేసుకొని రండి అని చెప్పారు. ఈ వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చాడు, మరొక వారం అంతా కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్రార్థన చేసుకున్నాడు, నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, మళ్ళా ప్రార్థన చేసుకోమంటున్నారంటే మరలా 7 రోజులు ప్రార్థన చేసి మళ్ళా వెళ్ళాడంట. అయ్యా 7 రోజులు ప్రార్థన చేశాను, దేవుడు మీ సంఘానికి కాపరిగా ఉండమని నాకు చెప్పాడు అంటే సంఘ పెద్దలు ఒప్పుకుంటారా? సార్ ఇంకొక 7 రోజులు చేసినాను అని అన్నాడు. ఇంకొక 7 రోజులు, అప్పటికి 7 7 ఇది 3 7 చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏడుస్తున్నాడంట. ఇంకా తండ్రి నువ్వేమో వెళ్ళమని చెప్తున్నావు, మరేమో మనకి 7 రోజులు ఉపవాసం నుండి కన్ఫర్మ్ చేసుకోగా నిజంగా దేవుడు ఇదే సంఘానికి వెళ్ళమన్నాడా, అక్కడే సేవ చేయమని చెప్పాడని అడుగుతా ఉన్నాడయా. ఇప్పుడు ఇది 3వ వారం నేను ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తా ఉంటే దేవుడు ప్రత్యక్షమని చెప్తా ఉన్నాడంట. ఆ సంఘాన్ని వదిలేసి నేను నువ్వేం వెళ్ళమంటున్నావు, వాళ్ళేమో నన్ను వద్దంటున్నారు ప్రభు అంటే, నన్నే వాళ్ళు వెళ్ళగొట్టారు నాయన. 15 సంవత్సరాలైంది నేను ఆ సంఘాన్ని వదిలేసి. క్రీస్తు లేని సంఘం పేరు మాత్రము క్రీస్తు సంఘాలుగా ఉన్నాయి, కానీ క్రీస్తే వెళ్ళిపోయాడు. ఆచారాలకి, పద్ధతులకి, డాన్సులకి, నానా రకాల పరిస్థితులకి సంఘం నిలయమైపోయి సంఘం అంతా పాడైపోయింది. ఇప్పుడు అన్ని అలాగే లేవు, కానీ కొందరు మాత్రం లోక్యంగా మండుతూ ప్రకాశిస్తా ఉన్నారు దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సంఘాల్లో మహిమ గల సంఘం ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి రాజీ పడని సంఘం, రాజీ పడుకోకుండా, ఎక్కడ తక్కువగా నేను వచ్చినప్పుడు చూస్తా ఉన్నా పాస్టర్ గారు దేవుణ్ణి శుద్ధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ పాటలు అంటున్నారు. ఎంత ఆనందమో నాకు. సార్ వచ్చినప్పుడు మోకాళ్ళకి పాటలు పాడుతూ ఉన్నాడు, అందరికి మంచి అవకాశం ఇస్తున్న, మంచి నడిపింపు, మంచి పాటలు అంతా చూడండి. ఇలాంటి చోట క్రీస్తు ఉండకపోతే ఎవరంటారు? కొన్ని చోట్ల అల్లర్లు, భయంకరమైన పరిస్థితులు, ఆర్భాటాలు, అందులు ఉంటాయి, కానీ క్రీస్తు ఆ సంఘాలను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయారంట. అలాంటి స్థితిలోనే లవోదికీయ సంఘం ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కాల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు, సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న వారి పెద్దలాలు ఎక్కువైపోయి ఒకవేళ వాక్యం ఖచ్చితంగా బోధిస్తే ఆ పాస్టర్ని ట్రాన్స్ఫర్ అయ్యింగా సిఎస్ఐ సంఘంలో మామూలు ఉండదు. క్రీస్తు సంఘంలో ఒక దగ్గర నన్ను పిలిచారు, వాక్యం చెబుతాను, అల్లుగా నచ్చుతాను, ముందే చెప్తాను, దేవుడికి మహిళ సపోర్ట్ కొట్టేస్తారు, నీకంతా నేర్చినట్టు కొట్టేస్తాం హల్లెలూయా అన్నా అంటారు. నాకు తీసేస్తారు సార్ మరి నుంచి. అలాంటి పరిస్థితి, దేవుడిని మహిమ పరచలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చూడండి ఈ సంఘం పరిస్థితి ఎలాగుందంటే నులివెచ్చనగా ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉందంట. ఎలాగుంది? అక్కడే ఉందండి, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉందని. చదవండి సార్. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయన ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. ఏమంటే దిక్కుమాలిన పరిస్థితుల్లో దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తూ దేవుని పిల్లలుగానే, క్రైస్తవులుగానే పిలబడుతూ మనం దిక్కుమాలిన బ్రతుకులు బ్రతకచ్చా? మనం నుంచి నేర్చుకునే విధంగా, కానీ అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. చూడండి, నులివెచ్చని స్థితిలో ఉంది, దౌర్భాగ్యం స్థితిలో ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉంది, దారిద్రపు స్థితిలో ఉంది, గుంటి స్థితిలో ఉంది, దిగంబరత్వం స్థితిలో ఉంది, గర్వపు స్థితిలో ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడి బిడ్డలారా? దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని వెంబడిస్తున్నావు, ఇంకా నులివెచ్చని జీవితం, ఇంకా నులివెచ్చని స్థితి అంటే వేషధారంతో కూడిన బ్రతుకు, దౌర్భాగ్యపు స్థితి అంటే పాపానికి లొంగిపోయిన పరిస్థితులు. లొంగిపోయారంట పాపానికి, పాపం చేయడానికి, సినిమాలు చూడడానికి, సీరియల్ చూడడానికి, కొట్లాడడానికి. ఏమన్నా కానీ 8 రోజులు చూసేది, ఇంకా అతనితో కొట్లాడికి దిగబడ్డారు. ఇంకా
సార్ ఇంకా ఒకసారి వేసేద్దాం అనుకున్నాను. వేసేద్దాం తెవాలి. రోజు తాగొచ్చి కొడతారు సార్. ఏం చేస్తాం? వేస్తే తిని చెప్పాలి. దౌర్భాగ్యం. మీరు చాలా బంగారం లాంటి ఆ సంఘములో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చెప్తా ఉన్నాను నేను. పాపానికి లొంగిపోయి జారిపోయి దేవుని బిడ్డలు ఎంత భయంకరం అంటే, బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? శభాష్ సార్, మీ సంఘంలో బైబిల్ కలిగి ఉన్నా. కొన్ని సంఘాలకు వెళ్తే ఫోన్ కలిగి ఉన్నారు కానీ బైబిల్ కలిగింది. ఫోన్ ఎంత తమ్ముడా అన్న 20,000 రూపాయలు సార్. మా అమ్మని 30 ట్రిప్పులు పెట్టుకున్నా ఏమనుకున్నామా అన్నాడు. అబ్బా అరే 20,000 రూపాయలు ఫోన్ కొన్నావు కానీ 200 రూపాయలు బైబిల్ కొన్నామని ఆయన. చూడండి దేనికి విలువ ఎక్కువ వచ్చింది. 10 నిమిషాలు చూద్దాం అనుకుంటాం ఫోను, అయిపోయా తిరుగుతాను, స్క్రోల్ అవుతానే ఉంటాను. అవుతాను కొంతమంది పిచ్చి అలాంటిదంటే నెట్ అయిపోయే వరకు నేను నిద్రపోదు. ఇక రాత్రి 10 నెట్ ఉందిగా 500 MB ఎందుకు వేస్ట్ చేయాలా? చూడు అంటే దిగజారిపోతుంది అనమాట. మంట చల్లారిపోతుంది లోపల. ఒకవైపు ఏమో ప్రార్థన చేసుకొని ప్రార్థన సమయం కదా, ఇదే పోయే కాలం అని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా ఇది ఊరుకుంటుందా? పెంచామని అంత ముట్టుకోవద్దు. ఫస్ట్ ఫోన్ దేనికైనా ఉపయోగపడితే తీసుకోవాలి. దేవుని వెళ్ళారా ఒక సేవకునిగా ఉంటే నేను దిక్కుమాలిన స్థితిలోనికి వెళ్ళిపోయాను. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయాను? దిక్కుమాలిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. రోజుకి 24 గంటల సమయం అయితే 18 గంటలు ఫోన్ చేసేవాడిని. ఎవరు రికార్డింగ్ బద్దలు. మా భార్యకి మా అత్త ఫోన్ చేసేది, ఏంటమ్మాయి బాగున్నాను, అల్లుడు బాగున్నాడు. అల్లుడు ఏం చేస్తున్నాడంటే, మీ అల్లుడి సంగతి తెలిసిందే కదా, ఫోన్ చూస్తున్నాడమ్మా. ఈడే వాళ్ళు ఉన్నాడు ఆయన. బాత్రూమ్కి వెళ్ళిన ఫోన్ తీసుకొని వస్తున్నాడు. నేను గంటలు ఆడు కూర్చుంటాడు. మీకెప్పుడు పోవాలా? మా భార్యకి అక్కడ కూతురు ఫోన్ చేసి పిన్ని బాగున్నావా, బాబా ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు చూడు కావాలంటే వీడియో ఆన్ చేసి చూపించేసి మనం కాలం ఇది గాలి వేస్తాడు. కొంతమంది పోయి కాలం ఏంటంటే ఇంక చర్చలో కూడా చూసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఏ స్థితి ఇది? దౌర్భాగ్యమైన పరిస్థితులు. రోజు 18 గంటలు చూసుకుంటుంటే ఏంటి నేను చెప్పేది ఏంటి? మళ్ళీ చర్చిలోకి పోయి కలబట్టలు వేసేసి మైక్ పెట్టేసుకొని ఫోన్ చూడకూడదు, సీరియల్ చూడొద్దు, సినిమా చూడద్దు. ఇక్కడ నేను చూడటం నేను చూడొద్దంటే చెల్లిద్దా? అంటే వీడు చెల్లినోడా? చెల్లుతాడా? నేను నా మాట చెల్లుతుందా? నేను చెప్పే మాట నీ జీవితంలో నీ బ్రతుకులాగా నెరవేరదు. మూడు మారిన జీవితంగా ఉంటుంది. నేనే పాటించాలి, నేనే సరిగా ప్రవర్తించినప్పుడు నీ జీవితంలో పనిచేయదు. ఎంతో మందికి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, సంఘానికి రండి చెప్పాను కానీ నాలోనే సరిగా లేనప్పుడు అక్కడ నెరవేరేది తక్కువగా, రిజల్ట్ చాలా తక్కువగా చూసేవాడిని. చదువుకుంటాలే అనేది మా భార్య. చదువురా సక్కనే బాధేమంటే నువ్వు బాగా చెప్తున్నా. నేనే చేయడం లేదు. అబద్ధము ఆడతంటూనే అబద్ధము నేనే ఆడేసి ఆడదంటే ఎట్లా? చల్లనోడు అయిపోయానో లేదా? చల్లనోటు అయిపోయామో లేదా? చల్లని స్థితిలోనికి వెళ్ళిపోయాం. లాస్ట్కి వాడి మాటలు వాడు చల్లలోని మాటలు విన్నామనే పరిస్థితికి వచ్చేసాం. దేవుని బిడ్డ నువ్వు చేయకుండా చెయ్యని చెప్తే అది చల్లదు. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థించంటే అక్కడ ప్రార్థన జరగదు. నువ్వు బైబిల్ చదవకుండా చదవంటే పప్పులు ఉడకవు. దేవుని బిడ్డలారా 18 గంటలు నేనే ఫోన్ చూస్తూ చూడద్దు అంటే ఇంకా ఎక్కువ చూసేసి స్టార్ట్ చేసి తర్వాత నాకు అర్థమైంది, చాచా నా బ్రతికే ప్రవర్తనే చెడిపోయింది. నేనే దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాను. ఒక సేవకుడిగా ఉండి దేవుని బిడ్డలారా వారానికి ఒక అధ్యాయం కొరవ అయిపోయింది. మనకి వారానికి ఎన్ని అధ్యాయాలు? ఎంత సూపర్ ఫాస్ట్ కదా. మా భార్య అనుకున్నది బంగారం లాంటివన్నీ ఇచ్చాడు దేవుడు నాకు అనుకొని వచ్చింది. నిన్ను చూసి నేను ఏం నేర్చుకోను ఆయన. ఏదో మండిపోయి రగులుతా ఉంటావు, ఆ మంట కొద్దిగా తగిలితే నేను మండుతావు అనుకుంటే నువ్వే దిక్కుమాలను దొరికినాడా అని అనుకుంది. అయ్యో ఇదేంటి బాగలేదని ఇంకా ఒకరోజు గట్టిగా ప్రార్థన చేసుకుని ఏం చేసి 2022 అయ్యా నేనే దిక్కుమాలిన స్థితిలో ఉన్నా, నేనే చెడిపోయినా,
నేనే పాపంలో దిగజారిపోయినాను ప్రభువా, కానీ అనేకుల దృష్టిలో నేను నీతిమంతుడిగా కనిపిస్తున్నాను. పైకి ఇది నటన జీవితం, పైకి మాత్రం ఇట్ట. బయట సాక్ష్యం కంటే ఇంట్లో సాక్ష్యం చాలా ప్రాముఖ్యం తెలుసా? ఇంట్లో సాక్ష్యం ఎంత ప్రాముఖ్యం. బయటలో ఎంతసేపు ఒక గంట సేపు చూస్తారు. ఆ బంగారం ప్రవదాస్తానని చెప్పి వాళ్ళు మా భార్య, మీ ఆయనేమో మా బంగారం అంటే మీ ఆయన సంగతి, మా ఆయన సంగతి నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పాలా? రోజు 24 గంటలు చూస్తానని ఇంట్లో. మరి నీ సాక్ష్యం ఏమైపోతుంది, నీ జీవితం ఏమైపోతుంది, నీ భక్తి, నీ సమస్తం అంతా ఇంట్లో వాళ్ళతో, ఇంట్లో వాళ్ళని చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అక్కడ తెలిసిపోతుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్న ప్రభు దినానికి ఇంకా కొన్నేళ్ళ బైబిల్ చదవాలని ప్రారంభించాను. రోజుకి 8 గంటలు ఈ రోజు బైబిల్ చదువుతాడు. రోజుకి ఎన్ని గంటలు? రోజుకి 8 గంటలు మానకుండా. ఎంతకాలం పాపము బ్రతుకు, పాపము జీవితం, దిగజారిన జీవితం, దిక్కుమాలిన జీవితం, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్న జీవితం ఉన్నది. పాపముల బ్రతుకుతోనే ప్రకటిస్తున్న నీతి మాటలు కరెక్ట్ కాదని నాకు నేనే మానవుడు కఠోరంగా మోకరించి ఇంకా రోజు 8 గంటలు ఇల్లు ఇచ్చిపెట్టి ఊరు బయట పోయి చదువుతున్నా. ఇంట్లో భార్య మరి వాళ్ళ అమ్మ అందరూ ఫోన్ చేస్తా ఉంటారు. రోజు 8 గంటలు చదువుతామంటే మా భార్యకి మంట వచ్చింది. సరిగ్గా ఏడుస్తుంది, చదవలేకపోతున్నాను. ఇంతకాలం చదవని చదివినట్టున్నా చదవడం చదువుతుంటాడా? ఇప్పుడు చెప్పలేదు ఎవరికి, చదవమని ఎవరికి చెప్పడం లేదు. నేను ప్రార్థన చేయమని ఎవరికి చెప్పడం లేదు. నా ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటున్నా. 8 గంటలు బైబిల్ అంటే బైబిల్ గుర్తులు ఎవరన్నారు కానీ చెప్పేస్తాను. ఇంకా బల్లకులు దొరకడంలో, ఇప్పుడు సేవకులకు దొరకడం, చిక్కడు దొరకడం అన్నట్లు ఉంటాను. చదువుతుంటే మా భార్యకి మంట వచ్చేసి మా ఆయన రోజు 50 అధ్యాయులు చదువుతున్నాడు. కనీసం నేను 10 చదవాలిగా ఆయన భార్య అయ్యుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మంట ఎక్కడికి వచ్చింది? ఇక్కడ మండుతున్నాడంటే ఆ మంట పక్కనున్న వాళ్ళకి మండి అలాగా పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను మండించే విధంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము మండుచు ప్రకాశించాలి. దేవుని బిడ్డలారా, మనమే ఆరిపోయిన స్థితిలో ఉండి, మనమే దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉండి, మనమే పైకి భక్తులుగా కనపడిస్తూ మనం ఆరిపోయే స్థితిలో ఉంటే మండిది కష్టం. కర్ణాటక దగ్గర ఒక ఊరికి వాక్యం చెప్పి పిలిచి 160 కిలోమీటర్లు వెళ్ళారు. అక్కడ కూడా బైబిల్ చదవాలి కాబట్టి టైం 3 రోజులు పాస్ ప్రాంతం ప్రసంగం చెప్పాలి సార్. రాత్రి అయిపోయిన వెంటనే బయట కూర్చు చేసుకొని 8 గంటలు బైబిల్ చదివితే అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, అన్నా నువ్వు వచ్చినాడు మన్నించావు. నాకు చెప్పడం అంటే మనం చేస్తే ఎంత అవతల ఎంత ప్రభావంతో బయటకు వెళ్తుందో చెబుతున్నాను నేను. నా సంగతి కాదు. మనము పాటించి చెబితే అది అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మనమే అబద్ధాలతో, మనమే మోసం చేస్తూ, మనమే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ, మనమే నానా రకాలుగా బ్రతుకుతూ నీతిగా ఉండండి ఇతరులకు చెప్తే అది చెల్లేది కాదు, జరగదు. పాపంలోనికి దిగజారిపోతున్నామా? దిగజారి. మా తమ్ముడు నాతో పాటు సేవకుడు కూర్చొని బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. ఇంక ఆపలేదంట. ఫోన్ చేశాడు, అన్నా చదువుతానే ఉన్నా. ఎన్ని చదివా? ఈరోజు చొప్పును అలా 50 చదివాను. నేను 50 నీకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళాలని ఆశించింది నాకంటే. మరి నేను చదవనప్పుడు చదివాడా? ఇది చేసి చెప్తే జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలను చెయ్యి చెప్పు. దిక్కుమాలిన స్థితిలో ఉంటే మనం మారు మనసు పొందుకున్న దేవుని బిడ్డలారా, చూడండి, దేవునికి దిక్కుమాలిన స్థితి అంటే ఏమి? దేవునికి దూరం అయిపోవడం. దేవునికి నులివెచ్చని స్థితి అంటే వేసిద్ధాంతంతో బ్రతకడం. దౌర్భాగ్యం స్థితి అంటే పాపానికి లొంగిపోయి బ్రతకడం. పాపం ఇంకా చేస్తాం అలాగే వెళ్ళిపోయి లాస్ట్కి పాపం చేత పట్టబడి సంసోను వలె 2 కళ్ళు ఊడిపోయే వరకు పరిస్థితి అర్థం కాదు. సంసోను పాపానికి లొంగిపోయి, అభిషేకం ఉన్నది, అన్లిమిటెడ్ పవర్ ఎవరికైనా ఉందంటే అంత అభిషేకం సంసోనికి. సంసోను చేసిన ఆ అద్భుతాలు, ఆ కార్యాలు, ఆత్మతో నెప్పబడి చేసిన కార్యాలు అంతా ఇంత కార్యాలు కాదు. సంసోను పాపంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అనేక సార్లు సంసోను గారు అనేకమైన కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. ఎందుకని? తెలియతో ఉన్నప్పుడు కూడా దేవుడు సంసోనికి జయించుకుంటూ వచ్చాడు. ఎందుకని? ఇంకా పాపం చేయమని కాదు, అవకాశం తిరిగి రా అని.
తిరిగి రా. ఒకసారి పాపంలో మునిగిపోయి భయంకరమైన పాపంలో నీ ప్రార్థనకు ఒక్కోసారి జవాబు వస్తుంది. ఎందుకు వస్తుంది? పాపం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించేస్తానని ఇంకేమై ఇంకా చెయ్యొచ్చు, నాకు లైసెన్స్ ఇచ్చేసినట్టనే అర్థం. అది కాదు, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. రా, తిరిగి రా. నువ్వు చెడిపోయినా నీకు అవకాశం ఇస్తున్నాను. వాడు దేవుని బిడ్డలారా, మరి లోకిపోయే పరిస్థితిలో మనం వెళ్ళకూడదు. దేవునికి దూరం కాకూడదు. దరిద్రపు స్థితి అంట, అంటే ఆధ్యాత్మికంగా ఏమి లేదు, ఆత్మీయంగా నిల్. ఆత్మీయంగా ఎదగాల్సింది పోయి ఏమైపోయినారంటే పరిస్థితి, ఒకరు 30 గంటలు కాదు, ఒకరు 60 గంటలు కాదు, ఒకరు 100 గంటలు కాదు ఎదగవలసింది ఎదిగిన వీళ్ళు ఏమైపోతున్నారంటే 60 వచ్చి పడిపోతున్నారు. 60లో పడిపోయిన వాళ్ళు 30 నుంచి దిగజారిన జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలు మనం వేదగాలి అంటే దరిద్రపు స్థితిలో నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు నేను దరిద్రపు స్థితిలోనే ఉన్నానుగా, రోజు 2 గంటలు ఫోన్ చూస్తూ బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయకూడదు అంటే ఏ స్థితి? ఆత్మీయంగా నేను తగ్గిపోతాను. ఒకప్పుడు ఎట్టుంటాయి, ఇప్పుడు ఎట్టున్నా? ఒకప్పుడు నా భార్యను చూసి మంచోడు దొరికాడు, ఇంకా మన్నచ్చు, సేవ చెయ్యొచ్చు, పోవచ్చు, దూరచ్చు, అన్నింటిలోకి వెళ్ళిపోయి సేవ చేసేద్దాం అనుకుంటుంది. రాను రాను నా భక్తిని చూసి ఇంకేం చేసి కన్నా కనపడలేదు. ఇంకా ఆరిపోయిన స్థితి. నీ బతుకు ఏం చెప్పుకోమంటావు నీ గురించి? నేను మా పాస్టర్ అంటే ఏం చెప్పాలి నీ గురించి? అలా ఆడ అంత సినిమా చూద్దాను వేస్ట్ అన్న, చూస్తుంటే నేను కూడా అంత దుర్మార్గుడు అయిపోయినా. మరి ఏం చేసి అంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయినాము. గుడ్డి స్థితి అంటే అర్థమైంది. గుడ్డి స్థితిలోకి ఏది మంచో ఏది చెడు అర్థం కాలంట. స్థిరత్వం లేని పరిస్థితుల్లో ఉంటుంది. దిగంబరత్వపు స్థితి అంటే వస్త్రాలు లేని పరిస్థితుల్లోకి వచ్చేసినాం. దేవుని బిడ్డలారా, గర్భపు స్థితి అంటే లోబడే పరిస్థితులు లేవు, లోబడే పరిస్థితులు లేవు. సంఘానికి గాని, సమాజానికి గాని, పెద్దలు గాని, తల్లిదండ్రులు గాని లోబడే స్థితిలో ఎవరైనా ఉన్నారా? సంఘానికి వస్తూ దేవుని నమ్ముకుని దేవుని ఆరాధిస్తున్నాం. మనం తండ్రి మాటకి లోపడుతున్నామా? తల్లి మాటకి లోపడుతున్నామా? సేవకుడి మాటకి లోపడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? సేవకులుగా ఉంటూ దేవుని పిల్లలుగా ఉంటూ దేవుని వెంబడిస్తున్నాం. మనం విధేయత ఎక్కడ? మనం లోపడే స్థితి ఎక్కడుంది? అంత నిలుకోనేగా కాళ్ళు ఇట్లా వేసి నాకు చెప్తావు అబ్బా, నేను నీ మాట వినాలనే పరిస్థితుల్లోకి వచ్చేసాను. కాబట్టి ఈ స్థితిలో ఉన్న సంఘం మనకొద్దు. మనం ఫిలదెల్ఫియా సంఘం వలె ఉందాము. ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిది? సహోదర ప్రేమ కలిగిన సంఘం. దేవుడు బిడ్డలారా, అట్టి ప్రేమ కలిగిన బిడ్డలుగా, అలాంటి సంఘపు ఆలోచన కలిగి నమ్మకమైన సంఘముగా, నమ్మకమైన బిడ్డలుగా మనం ఉందాం. నమ్మకమైన వారికి ఏమంటాం? మెండుగా చల్లలు అంటారు మా పాస్టర్ గారు. అయ్యాటికి చల్లలు ఎప్పుడు? నమ్మకమైన వారికి దేవుడు అధికారం ఇస్తాడు, నమ్మకమైన వారికి దేవుడు పన్నప్పుకి ఇస్తాడు. కాబట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎలాగుందంటే నమ్మకముగా ఉంది. దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ఆలోచించినట్లయితే ఆ సంఘము జ్ఞానము కలిగిన సంఘం అంట. ఏ సంఘము? జ్ఞానం కలిగిన సంఘం. అంటే జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? సామెతల గ్రంథం చెప్తుంది, జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షించెదరు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది నువ్వు రక్షిస్తా ఉన్నావు? ఎంతమందిని దేవుడు సంఘానికి నడిపిస్తున్నావు? లవోదికయ సంఘంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం కలిగిన సంఘం. జ్ఞానం కలిగిన వారు కుటుంబాన్ని కడతారు కానీ కుటుంబాలను ఓడ పేగలు. సామెత గ్రంథం 14:1 మాట ఉంటుంది, జ్ఞానవంతులతో ఇల్లు కట్టుకోవడం, సంఘాన్ని కట్టాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబంలో సమస్యలు ఇరుకులు చెప్పండి. 1000 కిలోమీటర్లు వచ్చేల పానం. వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత భరోసా ఇవ్వాలి? దేవుని బిడ్డలారా చూడండి, నీ భర్త నీ మీద కోపానికి దిగినప్పుడు నువ్వేం చేయాలా? తగ్గుదాం, కొద్దిగా వెళ్దాం అంతే. మరి సంఘం జ్ఞానం కలిగిన సంఘం కదా. జ్ఞానం కలిగిన వారు తన కుటుంబాన్ని కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. పిల్లలకి కోపం రేపకూడదు, అది మనకి ఇచ్చిపోతుంది. నీ నచ్చినప్పుడు ఆయన తగ్గింది. ఒకసారి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఇదిగో అమ్మాయి పాస్టర్ ఒకవేళ మెంటలు చరిసాడు అనుకో, ఏమనద్దు, ఊగిన ఉండదు. తగ్గించుకుని మాటకు మాట పెరిగితేనే మంటలు స్టార్ట్ అవుతాయి.
గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు మాటకు పెంచుకోమాట. దేవుని బిడ్డ కుటుంబాన్ని కట్టేవారిగా మీరు ఉంటారా? ఓడబెరిగే వారిగా మీరు ఉంటారా? సంఘాన్ని కట్టేవారిగా ఉంటారా? సంఘంలో ఉన్న వారిని కాస్తారా? అక్కడ ఒక ఆయన నుంచి మీటింగ్ పెట్టాడు, అక్కడ చూస్తే మామూలుగా లేదు రా దేవదూతలు అవి ఇవి రండి. ఇక్కడ లాగే వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. ఆడ వెయ్యి ఇచ్చిన ఒక్కసారి రా, నువ్వు ఆడే పాతకపోతావు. సంఘాన్ని కట్టమని దేవుడు వాక్యం చెబుతుంటే, అనేకులను రక్షించమని దేవుడు వాక్యం చెబుతుంటే నువ్వేం చేస్తావు? సమత గ్రంథంలో మాట ఉంది, జ్ఞానం కలిగిన వారు అనేకులను రక్షిస్తారు. పట్టబడిన వారిని, పాపంలో ఉన్న వారిని, లోకంలో ఉన్న వారిని, చెడిపోయిన వ్యక్తిని, కన్యల మధ్యన ఉన్న వ్యక్తిని వెతికి వారిని రక్షించి సంఘంలోనికి చేర్చవలసిన బాధ్యత నీకు ఎంతో ఉన్నది. నీ వీధిలో, నీ ప్రాంతంలో ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు కన్యల మధ్యన ఉన్నారో, ఎవరు వేదలో ఉన్నారో వారి చాలు మనకు. ఇంకా గట్టి వాళ్ళు మాట్లాడలేండి. చెడిపోయి బలహీనమైన పరిస్థితుల్లో, కృంగిన స్థితిలో ఉన్న వారికి ఒక్క ఆదరణ మాట చెప్తే చాలండి, మరి ఖచ్చితంగా సంఘములోనికి చేర్చబడడానికి అవకాశం ఉంది. ఈ సంఘం జ్ఞానం కలిగిన సంఘమే కాదు దేవుని బిడ్డలారా, ఈ సంఘం నమ్మకమైన క్రియలు జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి క్రియలు కలిగిన సంఘము? నమ్మకమైన పని. ఏ పని అప్పచెప్పినా నమ్మకంగా చేయడమే. శక్తి లోపం లేకుండా పని జరిగిస్తామన్నారట. వాళ్ళ క్రియలు కూడా నమ్మకమైనవి దేవుని బిడ్డలారా. అందుకని వారి కోసం దేవుడు కిరీటం ఉంచాడు తెలిసిన. అంతేకాకుండా ఈ సంఘం సువార్తను ప్రకటించిన సంఘం. ప్రకటించిందా? మీరు ప్రకటిస్తున్నారా? అన్ని పాస్టర్ గారు విశ్వాసులు ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న కాలంలో నీ ఇరుగు పొరుగు వారిని, ఇంట్లో వారిని మార్చుకుంటే చాలు. సువార్తను ప్రకటించిన సంఘం, ఆత్మలను సంపాదించిన సంఘం, వాక్యాన్ని గైకొన్న సంఘం, సత్యములో నడిచిన సంఘం. అసత్యములో లేదు సంఘం. ఎలాగుంది? సత్యములో నడుస్తుంది దేవుడు. ఇంకా 5 విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. రండి, ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును. చూడండి, నీకు ఎంత శక్తి ఉంది. నీకున్న శక్తి నీవు నా వాక్యమును గైకొని, నీ శక్తి కొంచెమే ఉన్నా కానీ వాక్యాన్ని గైకొన్న సంఘం ఇది. అందుకని సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాడు, దానిని ఎవరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ సంఘం నిమిత్తం తలుపులు తెరచును గాక. నీకు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ బంధకాలతో ఉన్నావో అవన్నీ తెగిపోవును గాక. ఏది నీకు ఏదో జరగాలని అనుకుంటున్నావు, ఏదో కార్యం జరగాలని అనుకుంటున్నావు, వాటన్నిటికీ దేవుడు ఏవైతే నీకు మూయబడి ఉన్నాయో అన్ని అదే వాగ్దానం దేవుడి సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఈ రోజు నీ కోసం తిరుగుతాడంట. చూడండి, పౌలు అంటాడు, దేవుడు మాకు సువార్త కోసం దూరము తెచ్చాడు. మాకు ఆటంకాలు వచ్చినా మేము భయపడము, ఎందుకంటే దేవుడు మా కోసం దూరం చేశాడని చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సువార్త కోసం దానాలు తెరవబడమే కాదు, నువ్వు దేని కోసం అయితే ఇన్ని రోజులు ఏ బంధకాలతో అయితే ఉన్నావో, ఏ సమస్యలతో అయితే ఉన్నాయో, ఏ కన్యలతో అయితే ఉన్నావో, ఏ ఇబ్బందులతో ఒక్క అద్భుతం జరిగితే చాలనుకుంటున్నావు, ఆ అద్భుతాల కోసం దేవుడి సంవత్సరం నీకు ద్వారాలు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలు, అఘోరు లోయ, శ్రమ కలిగిన లోయ, నిరీక్షణ ద్వారం నీ కోసం తెరిచి ఉన్నది అని వాక్యం చెబుతుంది. దేవుడికి వేరుగా ఉండని ఒక్కసారి నా వైపు తిరిగితే నేను నీ కోసం ద్వారాలు చేస్తాను దేవుడు వాక్యం చెబుతుంది. అప్పుల సమస్యలు ఎలా తీర్చుకోవాలని, కుటుంబ పరిస్థితులు కట్టబడలేక, భార్య భర్తల మధ్య సమాధానం నెమ్మది లేక, ఎన్నో బంధకాలు ఒక్క అద్భుతం చేసింది. కానీ వాటి కోసం దేవుడు ఏం చేస్తున్నాడట? ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. సిద్ధపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట ప్రాముఖ్యంగా సంఘానికి దూరపడలేదు. 7 సంవత్సరాలు పరిచర్య జరిగించాడు. 8వ సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇన్ని సంవత్సరాలు చేసిన కార్యాలు ఒకెత్తే ఈ సంవత్సరం దేవుడు చేయబోయే కార్యాలు మనకెత్తు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇన్ని సంవత్సరాలు ఎన్ని ద్వారాలు తెరవబడ్డాయి నాకు తెలియదు, కానీ మూయబడిన ఇంకా కఠినమైన ద్వారాలంటే దేవుడు ఈ సంవత్సరం తెరవబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలాగా ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చిన వాగ్దానం
రాత్రి పంటల 12 స్వామిలో పరిగెత్తుతా ఉన్నారు. ఆ ప్రాంతాలు ఏదైతే సంఘ పరిస్థితులు, ఆ ప్రాంతం ఆ భౌగోళిక పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అయ్యా మీరు ఇంకా సేవ చేయాలని దేవుడు ద్వారాలు తెలుసుకుంటూ వచ్చిన మరొక ఈ ద్వారా తెలుస్తా ఉన్నాడు. మీకు ఏదైతే బంధించబడి బాధగా కష్టంగా ఉందో అవన్నీ తెగిపోతాయంటే ఈసారి ఈ తెగిపోవడానికి దేవుడి మాట మీకు చెప్తాను. ఈ భక్తాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడిలోకి తిరిగినప్పుడు మీ బాధ దేవుడు ఏం చేస్తాడంట, దీవెనకరంగా మారుస్తాడు. ఏదో నేను బాధ పెడుతుంది, ఏదో నేను ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరుగు. ప్రతి శ్రమ గల లోయలో ఉన్నాడు. ఆకోరంటేనే శ్రమ. ఈ శ్రమలలో నేను కట్టబడి ఉన్నాను, ఈ శ్రమల్లో ఇరుక్కొని పోయి ఉన్నాను ప్రభాని. నువ్వు ఆయన వైపు తిరిగితే శ్రమలో సైతం దీవెనకరంగా దేవుడు మన కోసం మారుస్తా ఉన్నాడు. అంతేకాకుండా సంఘానికి ఇస్తున్న మరొక వాగ్దానం, శోధన కాలంలో నేను మిమ్మలను కాపాడేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వారాలు తెరవబడమే కాదు, వస్తున్న ప్రతి శోధన కాలంలో కూడా దేవుడు నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాడు. తప్పించును గాక. గ్రీకులో వీటికి 2 పదాలు వేశారు. గ్రీకులో 2 అర్థాలు ఉన్నాయి. శోధన, వారికి శోధన వచ్చినప్పుడు అంట ఆ శోధనకి దేవుడు ఆ సంఘాన్ని కానివ్వండి, ఆ బిడ్డను కానివ్వండి, ఆ దేవుడిని ఆశ్రయించిన వారిని దూరంగా తీసుకుని వెళ్తానంట. అక్కడ వెళ్ళేస్తాను. శోధనకి వీరికి సంబంధం లేకుండా సంఘాన్ని దేవుడు ఒక దగ్గర దూరంగా పెట్టాలని మొదటి అర్థం. రెండవ అర్థం, వారి చుట్టూ శోధన జరుగుతున్న సమయంలో వారిని సురక్షితంగా దేవుడే కాపాడుతా ఉంటాడు. దేవునికి వారాలు తెలుస్తాడు. ఏదైతే నేను శోధిస్తుందో, ఎవరైతే నేను శోధిస్తున్నారుగా, ఇంటి పక్కన బయట కూడా శోధిస్తున్నారా, ఆఫీసులో శోధించే వాళ్ళు ఉన్నారా, పంపిస్తారు మరి దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నమ్మకమైన మీ సేవకు దేవుడు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? నువ్వు చేస్తున్న పని, సంఘంలో దేవునికి అప్పగించిన దాన్ని నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవునికి పిల్లలు ఇచ్చాడు, పిల్లలు పెంచే విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీకు దేవుడి కిరీటం ఇచ్చింది. నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు మీ అలాంటి వారి కోసం అంట దేవుడు బహుమతులు సిద్ధం చేసి ఉంచాడు. అయ్యా, నీ నమ్మకత్వాన్ని బట్టి నేను నీకు కిరీటం దాచి ఉంచానని వాక్యం చెబుతుంది. మరి ఎవరు నమ్మకస్తులు? వారికి మాత్రమే కిరీటం. దేవుడు వెళ్ళారా వీరికి కిరీటం ఇవ్వడమే. పౌలు గారు కూడా అనేక చోట్ల చెప్తా ఉంటాడు, మా కోసం దేవుడు కిరీటం ఉంచాడు, జీవ కిరీటం ఉంచాడు, నీతి కిరీటం ఉంచాడు, మహిమా కిరీటం ఉంచాడు, వాడవారిని కిరీటం ఉంచాడు, అక్షయమైన కిరీటం ఉంచాడు. 5 కిరీటాలు మనకు సిద్ధంగా ఉంటాయంట. తర్వాత ఈ సంఘానికి ఇస్తున్న వాగ్దానం, నా సంఘములో స్తంభముగా ఉంటావు. దేవుడికి మహిమ కలుగునుగా. అంటే సంఘములో చెదిరిపోయే పరిస్థితులు ఉండవు. ఇంకా అలాగే నేను నిన్ను స్థిరపరుస్తాను. నీ పరిస్థితుల్లో నిన్ను విడిపించి నిన్ను నా సంఘములో స్థిరపరచుకుంటాను. దేవుడు వాక్యించుడు నిత్యము నా సంఘం నేను స్థిరపరిచి నేను నీకు కొత్త పేరు పెట్టేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి బిడ్డలారా, ఇంతకాలము ఎవరికో సంబంధం కానీ ఇప్పటి నుంచి మీరు ఎవరి సంబంధాలు దేవుడు చెప్తారంట. ఆ సంఘానికి నీకు ద్వారం తెరుస్తాను, తర్వాత శోధనల నుంచి విడిపిస్తాను, మీకు బహుమతులు ఇస్తాను, మిమ్మల్ని స్థిరపరుస్తాను. స్థిరపడాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ పనుల్లో స్థిరపడాలి సార్. స్థిరపడిన తర్వాత పెళ్లి, స్థిరపడిన తర్వాత ఏదైనా, స్థిరపడిన తర్వాత ఏదైనా అంటున్నారు. దేవుడు నేను స్థిరపరుస్తాడు. అంటే నీ కొత్త పేరు అంటే ఆయన వారుగా దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవదాసులు వందనాలు. ఓపికతో కృష్ణలో ప్రార్థన చేసుకున్నాం. మరి ప్రత్యేకంగా మరి పేరు నుంచి వచ్చిన గిడియోన్ అయ్య గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు.